దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వెల్లా ట్రైనింగ్. ఈ వీడియోలో నాకు జనరల్గా చాలామంది కొంతమంది కాల్ చేసి, సో నేను ఫ్రెషర్ని, నేను ఈ కోర్స్ నేర్చుకోవాలని అడుగుతారు. మీ ఇన్స్టిట్యూట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయని అడుగుతారు. కొంతమంది ఏంటంటే నాకు కెరియర్ గ్యాప్ ఉంది, అంటే నేను 2010లో లేకపోతే 2020లో నా బీటెక్ అయింది, లేకపోతే నా డిగ్రీ అయింది. నేను అప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేశాను, రాలేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నాను అని అడుగుతారు. కొంతమంది ఏమో నేను టెస్టింగ్ సైడ్ లేకపోతే వేరే టెక్నాలజీ మీద సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేస్తున్నాను. ఆ, నేను వేరే కోర్స్ నేర్చుకుని, సో దాని మీద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. శాలరీ హైక్ గురించి అని అడుగుతారు. ఇప్పుడు జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత, ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత చాలామంది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. టెస్టింగ్ వీళ్ళు ఏం టెక్నాలజీస్ నేర్చుకుంటే నాకు కెరీర్ గ్రోత్ ఉంటుంది, శాలరీస్ హైక్ అవుతాయి అని అడుగుతారు. కొంతమంది ఏంటంటే నేను బీకామ్ చదివాను, నాన్ ఐటీ సైడ్ చదివాను, నేను సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చే ట్రై చేద్దాం అనుకుంటున్నానని అడుగుతారు. సో చాలామంది ఏంటంటే నాకు 10 మంది అడిగారు అనుకోండి, 10 మందిలో ఒక 7గురు నాకు లో కోడ్ కానీ అసలు కోడ్ ఏమీ లేకుండా సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేయాలి, నాకు కోడింగ్ అర్థం కాదని అడుగుతారు. కొంతమంది ఏమో కోడింగ్ ఉన్నా పర్వాలేదు, సో నేను ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని లేకపోతే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేయాలనుకుంటున్నాను అని అడుగుతారు. వీళ్ళ గురించి మీ ఇన్స్టిట్యూట్లో ఏమేమి కోర్సులు ఉన్నాయని అడుగుతూ ఉంటారు. వీళ్ళ గురించి అయితే మన కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎవరు నేర్చుకోవచ్చు, ఎంత ఈజీగా ఉంటాయా, టఫ్గా ఉంటాయా, డ్యూరేషన్ ఎంత పడుతుంది, ఆన్లైన్ ట్రైనింగ్, క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఇట్లా ఏవి అవైలబిలిటీ ఉన్నాయి, తర్వాత మా సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కోర్స్ వచ్చి లైనెక్స్ అడ్మిన్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. మనకి లైనెక్స్ అడ్మిన్ మీద చాలా జాబ్స్ ఉంటాయి. ఇందులో కోడింగ్ తక్కువ ఉంటుంది, అంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి, అవి గట్టిగా నేర్చుకుంటే సరిపోతుంది. ఒక డాక్యుమెంట్లో పెట్టి ఇచ్చేస్తారు ఆ కమాండ్స్ అన్ని కూడా. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 45 డేస్ పడుతుంది. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా ఎవరైనా అంటే కెరియర్ గ్యాప్ ఉన్నవాడు కూడా నేర్చుకుని ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీ నాలెడ్జ్ని బట్టి, అందుకని ఎక్కువ పెట్టాలన్నా పెట్టవచ్చు. ఫ్రెషర్స్కి అయితే ఇది నేర్చుకుని ఫ్రెషర్ జాబ్స్కి అప్లై చేసుకున్నప్పుడు నేను లైనక్స్ అడ్మిన్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్చుకున్నాను, సో అని మీ టాలెంట్ కానీ చూపించినట్టయితే ప్యాకేజ్ 4-5 lakhs వరకు ఫ్రెషర్స్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట. అంటే చాలా మంది లైనక్స్ అడ్మిన్గా చేస్తారు, కానీ ఇప్పుడు అంతా కూడా క్లౌడ్లోకి మైగ్రేట్ అవుతుంది కదా. మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కూడా, ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ మనం ట్రైనింగ్లో అయితే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్పిస్తాం. ఇది నేర్చుకున్నట్టయితే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా మందికి అంటే కాంపిటీషన్ అంటే చాలా మంది లైనక్స్ అడ్మిన్ నేర్చుకుని ట్రై చేస్తారు, క్లౌడ్ కాన్సెప్ట్స్ అసలు ఐడియా ఉండదు వాళ్ళకి. అలా కాకుండా మనం క్లౌడ్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుని సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఆ సర్టిఫికేషన్స్ కూడా చేసినట్టయితే, మనకు లైనక్స్ సర్టిఫికేషన్ అవి చేసినట్టయితే మంచి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. వాళ్ళు 5+ అలా ఎక్స్పీరియన్స్ పెట్టుకునేటట్టయితే 24,000 నుంచి ఇంకా ఎక్కువ ప్యాకేజ్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ కోర్స్ గురించి కావాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా, దానికి వాట్సాప్ చేయండి. మీకు ఫస్ట్ డెమోను ఒక 2 క్లాసెస్ పెడతాను, అవి వినండి. తెలుగులో ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి ఉంటాయి. లేదు మీకు ఇంగ్లీష్లోనే కావాలంటే ఇంగ్లీష్ వీడియో పంపిస్తాను. ఈ బ్యాచ్లు రెగ్యులర్గా స్టార్ట్ అవుతాయి. నా నెంబర్కి కాల్ చేయండి. సెకండ్ కోర్స్ వచ్చి ప్లేవ్రైట్ టెస్టింగ్ టూల్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. మార్కెటింగ్ చాలా తొందరగా ఆక్యుపై చేస్తుంది. సెలీనియంకి అలాగే సైప్రస్కి చాలా మంచి ఆల్టర్నేటివ్. మీరు సెలీనియం సైడ్ కానీ లేకపోతే మాన్యువల్ టెస్టింగ్ సైడ్ కానీ వర్క్ చేస్తున్న వాళ్ళు కెరీర్ చేంజ్ పర్పస్ దీన్ని ప్లేవ్రైట్ని చూజ్ చేసుకోవచ్చు. మంచి ప్యాకేజ్ వస్తుంది. అలాగే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, అలాగే ఫ్రెషర్స్కి కూడా ఈ కోర్స్ యూజ్ అవుతుంది. ఫ్రెషర్స్కి అయితే కరెక్ట్గా జాబు ఫ్రెషర్గా తెచ్చుకుంటే మినిమం 5 lakhs ప్యాకేజ్ అయితే దొరుకుతుంది. ఇందులో మెయిన్గా కావాల్సింది ఏంటంటే, మనకి ఇది ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ కాబట్టి కొద్దిగా కోడింగ్ నాలెడ్జ్ కావాలి. ఈ కోడింగ్లో టైప్ స్క్రిప్ట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మన ట్రైనింగ్లో ఒక 5-6 అవర్స్ టైప్ స్క్రిప్ట్ బేసిక్స్ కావాలి, అంతే. టైప్ స్క్రిప్ట్ మొత్తం అవసరం లేదు, బేసిక్స్ కావాలి. ఇది అలాగే పైథాన్ని సపోర్ట్ చేస్తుంది, C#ని సపోర్ట్ చేస్తుంది. చాలా ఒక 4-5 లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎక్కువగా వచ్చేసి టైప్ స్క్రిప్ట్ మీద ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 45 డేస్ పడుతుంది. అలాగే ఈ కోర్స్ని ఆన్లైన్లో
టీచ్ చేస్తాం. అలాగే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఈ హెల్ప్ అంతా కూడా ఉంటుంది. కొద్దిగా మిగతా టెస్టింగ్ టూల్స్ చూసుకున్నట్టయితే ప్లేవ్రైట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందులోనూ ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది కాబట్టి చాలా కంపెనీస్ కొత్త ప్రాజెక్ట్స్ టెస్టింగ్ చేసేవాడిని కూడా ప్లేవ్రైట్ తోటి స్టార్ట్ చేస్తున్నారు. సో ఎవరికైతే కెరియర్ గ్యాప్ ఉందో, కెరియర్ చేంజ్ ఉందో కావాలి అనుకుంటున్నారు, మాన్యువల్ టెస్టింగ్ సైడ్ ఇంకా లేకపోతే బోరింగ్ జాబ్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ ఈ సపోర్ట్లు ఇవి ఉంటాయి కదా, వీళ్ళకి ప్లేవ్రైట్ అనేది మంచి ఆప్షన్. థర్డ్ కోర్స్ వచ్చేసి లుకర్ బిఐ ఇది ఒక రిపోర్టింగ్ టూల్. కాకపోతే ఇది జీసీపీ ఎక్కువగా క్లౌడ్ బేస్డ్ రిపోర్టింగ్ టూల్ అనమాట. గూగుల్ క్లౌడ్ సైడ్ వర్క్ చేసేటోళ్ళు లార్జ్ డేటాస్ని హ్యాండిల్ చేయడానికి ఇది లుకర్ బిఐ అనేది బాగా యూజ్ అవుతుంది. దీని కాంపిటేటర్స్ వచ్చేసి పవర్ బిఐ లేకపోతే క్లిక్ సెన్స్ ఇలా టూల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది గూగుల్ టూల్. ఓకే, చాలా కంపెనీస్ లోకర్ బిఐని ఇందులో లుక్ఎంఎల్ అని చెప్పి కోడింగ్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది 90% డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఎక్కువగా క్లౌడ్కి సపోర్ట్ చేస్తుంది. మార్కెట్ కూడా ప్రెసెంట్ మార్కెట్ చాలా బాగుంది. ఈ లుకర్ బిఐలో మనం సీక్వెల్ చెప్తాము, లుక్ఎంఎల్ చెప్తాము, లుకర్ బిఐ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం చెప్తాము. ఇది బ్రౌజర్ బేస్డ్ టూల్. దీనికి మార్కెట్ ఇప్పుడిప్పుడే బాగా పెరుగుతుంది. అసలు చాలా రెజ్యూమ్స్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి అనమాట. సో దీన్ని మీరు పవర్ బిఐ లేకపోతే మాన్యువల్ టెస్టింగ్ లేకపోతే ఇంకా ఏదైనా బోరింగ్ జాబ్ చేసేవాళ్ళు లోకల్ బిఐ నేర్చుకుని మైగ్రేట్ అవ్వచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే 2-3 ఇయర్స్ ఫ్రెషర్ ఓపెనింగ్స్ అయితే కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేసి మంచిగా ప్రాక్టీస్ చేసి ఎక్స్పీరియన్స్ ట్రై చేస్తే మాత్రం లోకల్ బిఐ చాలా మంచి టూల్. హై ప్యాకేజెస్ మీకు పవర్ బిఐ కన్నా పవర్ బిఐ 5 ఇయర్స్ పెట్టారనుకోండి, ఎంత ప్యాకేజ్ వస్తుందో అదే లోకల్ బిఐ 5 ఇయర్స్ పెడితే అందుకన్నా మంచి ప్యాకేజ్ అయితే దొరుకుతుంది. దీని డ్యూరేషన్ వచ్చేసి 60 days ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. మోడ్ ఆఫ్ ట్రైనింగ్ తెలుగు ఇంగ్లీషు మిక్స్ చేసి ఉంటుంది. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ప్రతి మంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నాకు దీని డెమో వీడియోస్ వినాలన్నా లేకపోతే లైవ్ ట్రైనింగ్ కావాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ కండి. లోకల్ బై డ్యూరేషన్ వచ్చేసి 60 days. ఇందులో సీక్వెల్, లుక్ఎంఎల్, సో ఈ బేసిక్స్ అన్ని కవర్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. ఫోర్త్ కోర్స్ వచ్చి ఏపీఎన్ అనేది మార్కెట్లో ఉన్న బీపీఎం టూల్స్లో చాలా టాప్ టూల్. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏపీఎన్ మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి. మీరు జావా తోటి .NET తోటి అప్లికేషన్ చేయాలంటే మీకు 6 months పడుతుంది, లేకపోతే 1 year పడుతుంది. కానీ ఏపీఎన్ తోటి కానీ డెవలప్ చేసినట్టయితే మీరు 2 monthsలో అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు. అందుకని చాలా కంపెనీస్ వాళ్ళ ఇంటర్నల్ అప్లికేషన్స్ పర్పస్, ఇంటర్నల్ ప్రాజెక్ట్ పర్పస్ ఏపీఎన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది లో కోడ్ టూల్. ఇది ఏపీఎన్ లో కోడ్. ఇది మెయిన్గా వచ్చి లో కోడ్లో ఉన్న మెయిన్ లేటర్ అప్లికేషన్ డెవలప్మెంట్, యాప్స్ డెవలప్మెంట్ పర్పస్ మెయిన్ టూల్ అన్నట్టు ఏపీఎన్. దీనికి కాంపిటేటర్గా మెండెక్స్ అని కొన్ని టూల్స్ ఉంటాయి, కానీ ఉన్న వాటిలో మాత్రం ఏపీఎన్ మెయిన్ టూల్. ఇది 60 days పడుతుంది. ఇది ఎక్కువగా కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, కెరియర్ గ్యాప్ అంటే 3 years 4 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఏపీఎన్ నేర్చుకుని బాగా జాబ్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచే చాలా మంది జాబ్లు కొట్టారు. అన్ని కోర్సులు కొట్టారు, కానీ ఏపీఎన్లో ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఈ ఏపీఎన్ డ్యూరేషన్ వచ్చి 60 days పడుతుంది. ఇది ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్. ఇక్కడ క్లాస్ రూమ్ అని పెట్టాను. ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ అవైలబిలిటీ ఉంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తే క్లాస్ రూమ్ కూడా కండక్ట్ చేస్తాము. ఇది కోడింగ్ తక్కువ ఉండాలి, అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉండాలి. అలాగే ఇది ఆటోమేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఏపీఎన్. నాకు కోడింగ్ తక్కువ ఉండాలి, అప్లికేషన్స్ డెవలప్ చేసే నాలెడ్జ్ కావాలి, నాకు మంచి హై పేయింగ్ శాలరీ కావాలి అనుకున్న వాళ్ళకి ఏపీఎన్ అనేది బెస్ట్ ఛాన్స్. అలాగే కెరియర్ చేంజ్ అవుతున్న వాళ్ళకి, ఫ్రెషర్కి కూడా ఈ ఏపీఎన్ టూల్ బాగా యూజ్ అవుతుంది. ఈ ఏపీఎన్లో 11, 12 అన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇవి చేసి మీరు ఫ్రెషర్ అయినా సరే మీ ఫ్రెషర్ రెజ్యూమ్స్లో ఏపీఎన్ మీద ట్రైనింగ్ తీసుకుని అది ఏపీఎన్ సర్టిఫైడ్ అని చెప్పి పెట్టుకున్నట్టయితే నౌకరీ మాస్టర్లు అప్లోడ్ చేసుకున్నప్పుడు మీకు డైరెక్ట్గా కాల్స్ వస్తాయి. ఏపీఎన్ చాలా మంచి టూలు, లో కోడింగ్ ప్లాట్ఫామ్. ఇందులో కోడింగ్ చాలా తక్కువ ఉంటుంది. 5th కోర్స్ వచ్చి వెల్నరబిలిటీ మేనేజ్మెంట్. ఇది సైబర్ సెక్యూరిటీ. సో ఈ కోర్స్ ఇది 3+ 4+ ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్గా ఉంటుంది. ఇది ఎక్కువగా బ్యాంకింగ్ కంపెనీస్ అంటే సెక్యూరిటీ పర్పస్ వెల్నరబిలిటీ మేనేజ్మెంట్ చాలా మంచి ఓపెనింగ్స్. అంటే స్టేబుల్, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రేపొద్దున
జాబ్ పోతుంది వాళ్ళు దీని మీద వల్నరబిలిటీ మేనేజ్మెంట్ మీద ఇందులో వచ్చి కొన్ని టూల్స్ ఉంటాయి. మన ట్రైనింగ్ వచ్చేసి 40 డేస్ ఫ్లాష్ డేస్ అలా పడుతుంది. ఇందులో సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ విత్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ చెప్తాము. చాలా మంచి కోర్సు ఇది. ఎక్కువగా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, కెరియర్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి, చిన్న అంటే ఐ మీన్ సాఫ్ట్వేర్ సైడ్ గ్రోత్ లేకుండా జాబ్ చేస్తూ ఉంటారు కదా, 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ మీద కానీ మీరు పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీకు మంచి ప్యాకేజ్ వస్తుంది. జాబ్ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది. దీని కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 45 days ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. నా నెంబర్కి కాంటాక్ట్ కండి. అలాగే దీని మీద రికార్డింగ్స్ కావాలన్నా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాను. రికార్డింగ్ అంటే డెమోను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇస్తాను. అవి చూసి మీకు అర్థమవుతుంది అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ కావచ్చు. కోర్సు ఫీజు డీటెయిల్స్ గురించి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ప్లస్ టెస్టింగ్, ఇది మన కండక్ట్ చేసే 7th కోర్సు. ఇక్కడ ఏమి ప్రియారిటీ కాదు, కాకపోతే 1 by 1 చెప్పుకుంటూ వెళ్తున్నాను. సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ప్లస్ టెస్టింగ్, ఇంతవరకు మనకి టెస్టింగ్కి సపరేట్గా టీమ్స్ తీసుకునేవాళ్ళు. కాకపోతే ఇక్కడ మనం మాన్యువల్ టెస్టింగ్ చెప్తాము. ఇది కోర్సు డ్యూరేషన్ వచ్చి 45+ days పడుతుంది. ఆన్లైన్ బై క్లాస్ రూమ్ కూడా అవైలబిలిటీ ఉంది. అమీర్పేటలో ఉంటుంది క్లాస్ రూము. చాలా మంచి కోర్సు. మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా, లేకపోతే కెరియర్ చేంజ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఫ్రెషర్ అయినా సరే ఈ కోర్స్ చేయొచ్చు. మన ట్రైనింగ్లో మాత్రం సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ప్లస్ మాన్యువల్ టెస్టింగ్ చెప్తాము. ఇది నేర్చుకున్న తర్వాత మినిమం 3 years 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మీరు జాబ్స్ కోసం ట్రై చేయొచ్చు. చాలా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. అసలు సిఆర్ఎంలో సేల్స్ ఫోర్స్ నెంబర్ 1 టూల్. సో మీకు ఒక 10-15 years వరకు దీన్ని రీప్లేస్ చేసి ఇంకో సిఆర్ఎం మార్కెట్లోకి పెద్దగా రాకపోవచ్చు. ఓకే, సేల్స్ ఫోర్స్ అనేది లీడింగ్ సిఆర్ఎం. ఇందులో అప్లికేషన్ డెవలప్ చేస్తారు కదా, సో టెస్టింగ్ పర్పస్. ఈ మల్టీ స్కిల్స్, ఇక్కడ అడ్మిన్ నాలెడ్జ్ ఉండి టెస్టింగ్ కానీ మీకు మాన్యువల్ టెస్టింగ్ కానీ వచ్చినట్టయితే మంచి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. రెండోది ఏంటంటే ఇంకా నాకు మంచి ప్యాకేజ్ కావాలి అనుకున్నప్పుడు మాన్యువల్ టెస్టింగ్తో పాటుగా మీకు టోస్కా కానీ లేకపోతే ప్లేవరైట్ కానీ నేర్చుకున్నట్టయితే చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. దీని డ్యూరేషన్ వచ్చేసి 45 days. ఈ వీడియోస్ నాకు వాట్సాప్లో పింక్ చేయండి. డెమో ప్లస్ ఒక 4 classes వరకు మీకు పెడతాను. అవన్నీ విని మీకు ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి లేకపోతే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింకులు కూడా పెడతాను. నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సేల్స్ ఫోర్స్ రిలేటెడ్, అడ్మిన్ రిలేటెడ్గా, టెస్టింగ్ రిలేటెడ్గా ఉండే వాట్సాప్ కమ్యూనిటీ. ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నా లేకపోతే కొత్తగా బ్యాచెస్ స్టార్ట్ అయినా అందులో ఇన్ఫార్మ్ చేస్తాను. చాలా మంచి కోర్స్ ఇది. ఇందులో టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ నేర్పిస్తాం కాబట్టి ఇందులో 0 coding లేదు. మీరు ఇంకా బాగా నాకు చాలా తొందరగా జాబ్ రావాలి అంటే మంచి ప్యాకేజ్ తోటి జాబ్ రావాలి, లేకపోతే నాకు 10 years గ్యాప్ ఉంది, నేను పర్ఫెక్ట్గా పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు సేల్స్ ఫోర్స్ అడ్మిన్, మాన్యువల్ టెస్టింగ్, ఏదో ఒక ఆటోమేషన్, మీకు సెలీన్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే టాస్క్ అయినా అయ్యి ఉండొచ్చు, సైప్రస్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ప్లేరైట్, ఏదైనా ఏదో ఒక ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ నేర్చుకుని దీని సైడ్ ట్రై చేస్తే మాత్రం 100% జాబ్ కొట్టుకుంటారు. మంచి ప్యాకేజ్ కూడా దొరుకుతుంది. కోర్స్ వచ్చే ITGC సాక్స్. ఓకే, ఇది అస్సలు 0 coding. ఇందులో కోడింగ్ అనేది ఉండదు. చాలా మంది గత 4 years నుంచి అయితే నాకు తెలిసి కొన్ని 100 మంది దీని మీద ట్రైన్ అయ్యి జాబ్ కొట్టుకున్నారు. ఇందులో 0 coding ఉంటుంది, మొత్తం థియరిటికల్గా ఉంటుంది. తర్వాత ఎక్సెల్ రిపోర్ట్స్. సో దీనికి సంబంధించిన డెమో వీడియో గురించి నాకు వాట్సాప్లో పింక్ చేయండి. 1 గంట 2 గంటల వీడియోస్ ఉంటాయి, అవి వినండి. 0 coding చాలా మంది ITGC సాక్ సైడ్, ఇది IT ఆడిటింగ్ కోర్స్ అనమాట. సో మీకు డీటెయిల్గా ఆ వీడియోలో ఉంటుంది. ఒకసారి ఆ వీడియో వింటే మీకు క్లియర్గా వస్తుంది. చాలా మంది నాన్ IT వాళ్ళు లేకపోతే కాకపోతే ఇక్కడున్న మెయిన్ చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దిగా బెటర్గా ఉండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మీకు బెటర్గా ఉంటే మాత్రం ITGC సాక్స్ వితౌట్ కోడింగ్, 0 coding. సో ఇది 100% సాఫ్ట్వేర్ జాబు. ఆడిట్ అంటున్నారు కదా, మరి సాఫ్ట్వేర్ జాబా కాదని అడగొచ్చు. ఇది సాఫ్ట్వేర్ జాబు. నా వాట్సాప్ నెంబర్ పింక్ చేయండి. ప్రీ రికార్డెడ్ డెమో తెలుగులో చెప్పింది కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో చెప్పింది కావాలంటే ఇంగ్లీష్లో చెప్తాను. సో దీని కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే ఉన్న రిఫరెన్స్ ఉన్న ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. ఇది IAM టూల్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టూల్ అంటే అనమాట. ప్రతి కంపెనీ
సింగిల్ సైన్ ఆన్ అంటారు. అంటే ప్రతి కంపెనీ ఈ ఓక్టా అలాంటి ఐఏఎం టూల్స్ని కంపల్సరీగా వాడతారు. వీటిలో కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి, కాకపోతే ఓక్టా అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది సైబర్ సెక్యూరిటీ టూల్. అంటే మీరు కంపెనీలో ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, అతనికి యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈ ఓక్టా టూల్ క్రియేట్ చేస్తుంది. అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అతని లాగిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయాలి. ఒక్క టూల్ రిమూవ్ చేస్తుంది. లేదు చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళని సెక్యూర్గా ఉంచాలి. ఈ ఒక్క టూల్ చేస్తుంది. ఇంకా సో మెనీ ఫంక్షనాలిటీ ఉన్నాయి. ఇందులో కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ చేస్తే మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, అలాగే కొన్ని మామూలుగా కెరియర్ చేంజ్ కావాలనుకున్న వాళ్ళు ఒక్క టూల్ బాగా ప్రిఫర్ చేస్తారు. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టూల్. సో ఫ్రెషర్ గా అంత ఓపెనింగ్స్ ఉండకపోవచ్చు. ఫ్రెషర్ అంటే మీరు సైబర్ సెక్యూరిటీ, పెనిట్రేషన్ టెస్టింగ్ నేర్చుకుని ఒకటా కూడా నేర్చుకున్నట్టయితే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి చాలా లెంత్ అయిపోతుంది కదా. ఇది చాలా చిన్న టూల్, చాలా సింపుల్ గా నేర్చుకుంటూ ఉంటారు. జీరో కోడింగ్. ఓకే, సో మీరు ఒక 4 years 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని బాగా హానెస్ట్ గా హార్డ్ వర్క్ చేస్తాను అంటే ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ మనం, లేకపోతే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ కొన్ని తెలిసి ఉండాలి మనకి. అవన్నీ ఈ ట్రైనింగ్ లో చెప్తాము. మీరు వాటిని గట్టిగా కూర్చొని ప్రాక్టీస్ చేసుకుని మీరు ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అయితే మీకు మంచి ప్యాకేజ్, 3 years ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే చాలా మంచి ప్యాకేజ్ వస్తుంది. సో దీని పర్పస్ అయితే నా నెంబర్కి కాల్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిఫర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మెర్నస్టాక్ ఇది ఎక్కువగా ఫ్రెషర్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ MongoDB, XYJS, React.js, Node.js, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్, ఇది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కి బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ మంది ఫ్రెషర్స్ మెర్నస్టాక్, మెయిన్స్టాక్ ఇలా నేర్చుకుంటూ ఉంటారు. మెర్నస్టాక్ మంచి డిమాండ్ ఉంది. ఓన్లీ మీరు నోడ్ మెర్నస్టాక్ నేర్చుకున్న తర్వాత React.js డెవలపర్స్ కావాలని నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా పెద్ద కోర్స్ ఇది, 3 months అలా పడుతుంది. మెర్నస్టాక్ మీరు 3 years కెరియర్ గ్యాప్ ఉంది, మీకు కోడింగ్ సైడ్, మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మీరు కోడింగ్ సైడ్ చేద్దాం అనుకుంటున్నారు జాబ్, కోడింగ్ సైడ్ జాబులు చేస్తే ఏంటంటే సాలరీస్ చాలా మంచిగా పెరుగుతాయి. ఓకే, సో మీరు కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తాను ఒక 3 months పాటు ఆఫీస్కి వచ్చి. ఇది క్లాస్ రూమ్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. మీకు క్లాస్ రూమ్కి వచ్చి హార్డ్ వర్క్ చేస్తాను, నాకు కెరియర్ గ్యాప్ 3 years ఉంది. ఎక్కువగా ఫ్రెషర్స్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్ వాళ్ళు బీటెక్ అయిపోగానే లేకపోతే డిగ్రీ అయిపోగానే మెయిన్ గా వచ్చి జాయిన్ అయ్యేది ఈ మెర్నస్టాక్ లోనో, లేకపోతే జావా, లేకపోతే .NET జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, మీరు కెరియర్ గ్యాప్ ఉన్న ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకు ట్రై చేద్దాం అనుకుంటే మెర్నస్టాక్ బెస్ట్ ఆప్షన్. సో అన్ని కంపెనీస్ లోనూ ఓపెనింగ్స్ ఉంటాయి. చిన్న స్టార్ట్అప్స్ దగ్గర నుంచి పెద్ద కంపెనీస్ వరకు దీని మీద ఓపెనింగ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ చాలా బాగుంటాయి మాత్రం మీకు 100% జాబ్ అనేది మెర్నస్టాక్ మీద దొరుకుతుంది. ఓకే, కొద్దిగా ఏ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటే, ఇంకా ఈ వైబ్ కోడింగ్ ఇలాంటివి నేర్చుకుంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ అనేవి మనకు దొరుకుతాయి. మెర్నస్టాక్ నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తర్వాత డేటా అనలిస్ట్, ఇది ఎక్కువగా నాకు ఎంక్వైరీస్ వచ్చే కోర్స్ కూడా ఇది. నాకు పవర్ BI కావాలంటారు, న్యూస్ లేకపోతే నాకు ట్యాబ్లు కావాలంటారు. ఈ డేటా అనలిస్ట్ కోర్సు, ఈ డేటా అనలిస్ట్ అంటే కంప్లీట్ ఫుల్ స్టాక్ లాగా అన్నట్టు. ఇందులో టోటల్గా 7 modules ఉంటాయి. ఈ డ్యూరేషన్ వచ్చి 4 months పడుతుంది. ఈ కోర్స్ మాత్రం ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా అవైలబిలిటీలో ఉంది. 4 months పడుతుంది, డైలీ 1 hour చొప్పున. ఇందులో మీకు పైథాన్, PySpark, అలాగే పవర్ BI, ట్యాబ్లు, ఇంకా చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్, పైథాన్, ఎక్సెల్, ఇవన్నీ కూడా నేర్పిస్తాం. మొత్తం 7 modules ఉంటాయి. దీని మీద చాలా ఓపెనింగ్స్ ఉంటాయి అనమాట. మీరు ఈ కోర్స్ చేసిన తర్వాత ఓన్లీ మీరు పవర్ BI డెవలపర్ గా ట్రై చేసుకోవచ్చు, లేకపోతే పైథాన్ మీద ట్రై చేసుకోవచ్చు, పైథాన్ డేటా అనలిస్ట్ సైడ్ ట్రై చేసుకోవచ్చు. లేదు ఈ మాడ్యూల్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గా 4 months లో నేర్చుకుంటారు. కాబట్టి మీరు రెజ్యూమ్ పెట్టుకుని ఒక 3 years 4 years రెజ్యూమ్ పెట్టుకుని బాగా ట్రై చేయొచ్చు. ఎక్కువగా నాకు మాన్యువల్ టెస్టింగ్ సైడ్ ట్రై చేసేటోళ్ళందరికీ ఈ కోర్స్ ని సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఇది కూడా ఒక చాలా మంచి కోర్సు, కాకపోతే మీ చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. దీని డ్యూరేషన్ వచ్చేసి 120 days, అంటే 4 months పడుతుంది దీని డ్యూరేషన్. మీకు ఈ కోర్స్ కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రతి వీక్ బ్యాచెస్, ప్రతి 2 weeks ఒకసారి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఇందులో పైథాన్ ఇప్పుడు ఇందులో 7 modules ఉంటాయి కదా, ఏ మాడ్యూల్ స్టార్ట్ అయినప్పుడైనా మీరు జాయిన్ అవ్వచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.
ఓకే, ఫైనల్గా 12th కోర్స్ వచ్చేసి డెల్ భూమి. ఈ డెల్ భూమి అనేది మనకి మిడిల్ వేర్ టూల్. ఓకే, సో ఇందులో కూడా లో కోడ్, చాలా లో కోడ్ ఉంటుంది, అసలు కోడింగ్ ఉండదు. ఇది MuleSoft-కి లేకపోతే కొన్ని టిప్కో అని చెప్పి మిడిల్వేర్ టూల్ ఉండేది కదా, దీని పర్పస్. సో మెసేజింగ్ పర్పస్ డెల్ భూమి సాఫ్ట్వేర్. అసలు ఇది డెల్ అనే పదం యాక్చువల్గా ఇది డెల్ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేసేవాడు. ఇప్పుడైతే వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయిపోయింది వేరే వాళ్ళకి. ఇప్పుడు యాక్చువల్గా ప్రొనౌన్సియేషన్ అందరూ డెల్ భూమి అంటారని డెల్ భూమి పెట్టాను. ఇది భూమి ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్. సో ప్రెసెంట్ అయితే మార్కెటింగ్ చాలా బాగా అప్లై చేసింది. MuleSoft-కి బెస్ట్ కాంపిటేటర్ అన్నట్టు. MuleSoft-కి బెస్ట్ కాంపిటేటర్. ఇప్పుడు దీనికి తర్వాత చూసుకున్నట్టయితే దీని డ్యూరేషన్ వచ్చేసి 45 days అలా పడుతుంది. దీన్ని ట్రైనింగ్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఫైనల్గా ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇందులో అయితే ఇప్పుడు రన్ అయ్యే ఎక్కువగా జాబ్స్ ఉన్నాయి, కోర్సులు చాలా ఉన్నాయి కోర్సెస్. ఇవైతే కొద్దిగా ఈజీగా ఉంటాయి, లో కోడ్ ఉంటుంది. కొద్దిగా మీరు 1 month 45 days, చాలా మంది ఏం అడుగుతారంటే నాకు ఎక్కువ లెంత్ ఉన్న కోర్సులు వద్దు, ఎక్కువ డ్యూరేషన్ వచ్చే కోర్సులు వద్దు, నాకు 45 days అయిపోవాలి కోర్సు, బాగా హార్డ్ వర్క్ చేస్తానని అడుగుతారు. అలాంటి వాళ్ళకి వర్కౌట్ కూడా బెస్ట్ ఆప్షన్. ఇది మినిమం 30+ చేసే పడుతుంది. ఇది Salesforce వాళ్ళ ప్రోడక్ట్. ఇది కూడా మన మిడిల్ వేర్. ఓకే, మెసేజింగ్ పర్పస్, ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ పర్పస్ వర్కౌట్ టూల్ వాడతారు. ఎక్కువగా MuleSoft ప్రాజెక్ట్స్ లేకపోతే కొన్ని తక్కువ లోడ్ ఉంటాయి కదా, అంత ఎక్కువ ఆటోమేషన్ మెసేజింగ్ అవసరం ఉండదు. అలాంటి చోట్ల ఈ వర్కౌట్ సాఫ్ట్వేర్ బాగా యూజ్ చేస్తారు. ఇది కొత్తగా వచ్చింది. మీకు మార్కెట్లో గూగుల్లో నోకరీ అట్లా సెర్చ్ చేసుకున్నా బోల్డెన్ జాబ్స్ కనపడతా ఉంటాయి. చాలా సింపుల్ టూల్, చాలా ఈజీగా ఉంటుంది. ఏ ఇంటిగ్రేషన్స్ కూడా ఉంటాయి. మీకు ట్రైనింగ్లో అవన్నీ నేర్పిస్తాము. నా నెంబర్కి కాల్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. మీరు నాకు వాట్సాప్లో పింక్ చేయండి. మీకు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్ గురించి డీటెయిల్స్, అలాగే ఆ కోర్స్ మీద చెప్పిన 2-3 వీడియోస్, అంటే డెమోను, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మీకు రికార్డింగ్స్ పంపిస్తాను. అలాగే దీనికి సంబంధించిన కోర్స్ కంటెంట్, ప్రతి కోర్సుకు సంబంధించిన కోర్స్ కంటెంట్, అలాగే దాని యొక్క వాట్సాప్ గ్రూపు, కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ అవన్నీ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇవి కాకుండా ఇంకా ఎన్ని అదర్ హెల్ప్ కావాలనుకున్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే ఆఖరిగా కంపల్సరీగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.